సంవత్సరం నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే జాతీయ న్యాయ సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో రాజీ పడిన కేసులన్నీ పరిష్కరించబడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్యాంబాబు తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. రేపు 9/9/2023 తారీఖున అంటే రేపు 2వ శనివారం రోజున మన రాష్ట్రంలోని ప్రతి కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మారుమూల ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో కూడా 9/9/2023 తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మన ప్రకాశం జిల్లాలోని ప్రతి కోర్టు ప్రాంగణంలో అంటే ఒంగోలు, అద్దంకి, చీరాల, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపూర్, పొదిలి అంటే ఒంగోలు మరియు ఇంకా 9 ప్రాంతాల్లోని ఉన్నటువంటి MLSCs అంటే మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ పడటానికి అనుకూలమైనటువంటి ప్రతి క్రిమినల్ కేసు, అంతేకాకుండా ప్రతి సివిల్ కేసులోనూ కూడా రాజీ పడవచ్చు. ఇటువంటి కేసులన్నీ కూడా రేపు జరగబోయేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నట్లయితే కక్షిదారులు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకున్నట్లు అవుతుంది. లోక్ అదాలత్లు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో సామరస్యత నెలకొల్పాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందుబాటులోకి రావాలి, శాశ్వత పరిష్కారంతో సమస్యకు ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లయితే ఆ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం దొరికినట్లు ఉంటుంది. ఎందుకనంటే కోర్టులో ఒక వ్యక్తి, ఒక పార్టీ మాత్రమే గెలుస్తాడు. కానీ ఈ లోక్ అదాలత్ అవార్డు ద్వారా ఇరుపక్షాలు కూడా గెలిచినట్లే అవుతుంది. ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ తీర్పు మీద అంటే దాన్ని పాస్ చేసినటువంటి దాన్ని అవార్డు అంటారు. అవార్డు రూపంలో వచ్చినటువంటి తీర్పుని మీద ఎవరు కూడా అప్పీలుకు వెళ్ళరు. అంటే ఆ సమస్యకి పరిష్కారం అక్కడితోటి అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజల్లో సామరస్యత పెరుగుతుంది. తద్వారా వారి ఎంతో అమూల్యమైన సమయం, వారి సమయమే కాకుండా కోర్టు మిగతా కేసులు పరిష్కరించడానికి, మిగతా సమయాన్ని వెచ్చించడానికి అవసరమైన సమయం కూడా కుదురుతుంది. అందుకని ఏంటంటే లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ మందికి మేలు జరగాలనే ఉద్దేశంతో విస్తృతంగా ప్రచారం కూడా చేయటం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో ఉన్న కేసుల్లో దాదాపు 60,000 కేసులు ఉన్నాయి. వీటిల్లో రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసులు 9,465 కేసులని గుర్తించడం జరిగింది. ఇందులో 8,500 కేసుల్లో ఇప్పటికే నోటీసులు జారీ చేయడం అయింది, వాళ్ళు అందుకున్నారు కూడా. ఇంకా కొంతమంది 7,600 కేసుల్లో వారికి అందుకున్నారు, వాళ్ళు విల్లింగ్నెస్ కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే రేపు లోక్ అదాలత్లో వచ్చినట్లయితే వారందరూ పరిష్కరించుకోవటం, వాళ్ళ కేసులు పరిష్కరించబడటమే కాకుండా వాళ్ళ యొక్క కేసులకి అంటే వాళ్ళ సమస్యకి తుది పరిష్కారం, శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి మంచి సమయం దొరుకుతుంది. కక్షిదారులకు మేలు జరిగేది ఏంటంటే ఇంకా మళ్ళీ కోర్టుకు తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. అంతేకాకుండా వారి ఖర్చు కూడా ఎంతో ఆదా అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవటానికి గాను ఈ పరిస్థితులు తెలుసుకుని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. గతంలో మీడియా ద్వారా తెలియచేయటం ద్వారా మనం 16,000 పైచిలుకు కేసులు కూడా మనం ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే 16,000 కేసుల్లో పరిష్కరించబడ్డాయంటే 16,000 × 2 అంతమంది కక్షిదారులు లబ్ధి పొందినట్లే. అట్లాగే ఇప్పుడు ఏంటంటే లోక్ అదాలత్ అనేది ఇరుపక్షాలు వస్తేనే అనేది ప్రతి ఒక్కరికి చాలామందికి తెలుసు. అయితే ఇరుపక్షాలు రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ఆ వ్యక్తి ఇక్కడ ఫిజికల్గా భౌతికంగా ఇక్కడికి రాలేని పరిస్థితి, ఎక్కడో ఉంటాడు. కానీ ఏదో యాక్సిడెంట్, ఉదాహరణకి ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఇరుక్కుపోయినట్లయితే ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పటికి కూడా బ్లూ జీన్స్ అనే అప్లికేషన్ ద్వారా మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చు. అంటే హైబ్రిడ్ మోడ్లో చేసుకోవడానికి కూడా మన ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు అవకాశం కల్పించారు. ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షిదారుడు ఉపయోగించుకున్నట్లయితే మన సమస్యలకి పరిష్కారం శాశ్వతంగా దొరుకుతుంది. అంతేకాకుండా
మనం మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మన అభివృద్ధి తద్వారా దేశ అభివృద్ధికి కూడా ఇది మార్గం అవుతుంది. కాబట్టి ఇటువంటి లోక్ అదాలత్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు టీడీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఒంగోలు ముస్లిం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ముస్లిం మైనార్టీ నగర పార్టీ నాయకులు ఎస్కే మనోహర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సంస్థలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు కటారి శంకర్, కార్పొరేటర్ గోలి తిరుపతిరావు, బొమ్మనేని మురళి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఒకేసారి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు పత్రికా విలేకరులకి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. గత ముస్లిం మైనార్టీల సమ్మేళనం అనే ఒక కార్యక్రమాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గొడవలు సృష్టించడానికి పెట్టాడనే దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అతను ఒంగోలులో ముస్లిం ఆత్మీయ సమావేశం అని గత వారం కింద పెట్టడం జరిగింది. దీని వెనకాల ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉంది. ముందుగా పత్రికా విలేకరుల ద్వారా నేను తెలియపరుస్తున్న ఒంగోలు నియోజకవర్గ ప్రజలకి, ఒక కుట్రకోణంలో భాగంగానే ఆ ముస్లిం ఆత్మీయ సమ్మేళనం పెట్టాడు. దేనికంటే ఉదాహరణ చెప్తున్నా, గత ఎలక్షన్ టైంలో కమ్మపాలెంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికని వెళ్ళి అక్కడ వీళ్ళు తన ఏరియాలో ఉన్న తన నాయకుల చేత బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డగించడం జరిగి అది పెద్ద ఇష్యూ చేశారు. ఎందుకు చేశారంటే అక్కడ ఉన్నదంతా తన సామాజిక వర్గం బాలినేని శ్రీనివాసరెడ్డి రాకూడదని చెప్పి ఎలా అయితే కార్యక్రమం చేశారో అతను అది మైండ్లో పెట్టుకొని సానుభూతి పొందడం కోసం ఒంగోలు ముస్లిం ఆత్మీయ సమ్మేళనం ఒక కార్యక్రమం పెట్టి ఒంగోలు ముస్లిం ఆత్మీయ సమ్మేళనం ఎక్కడైనా ఒక కళ్యాణ మండపంలో పెట్టవచ్చు, లేదంటే అతను మంచి మంచి ప్లేసుల్లో పెట్టవచ్చు. కావాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇస్లాంపేటలో ఉండేది కాబట్టి అక్కడ నేను పెడితే వీళ్ళు అడ్డగిస్తారు, దాన్ని సానుభూతిగా మార్చుకుందామనే కోవలో పెట్టాడు తప్పితే ముస్లింల మీద అభిమానంతోనో ముస్లింల మీద ప్రేమతోనో పెట్టలేదు. సరే పెట్టాడు. పెట్టిన తర్వాత అసలు అక్కడ అతను ఏం చేయాలా, నేను ముస్లింలకు ఏం చేస్తాను, ఏం చేయబోతున్నాను రేపు గెలిచిన తర్వాత అనే మాట చెప్పాలి. కానీ అతను చెప్పినవన్నీ అబద్ధాలు, పుట్టకమైన మాటలు చెప్పి మనలో మనకు గొడవలు సృష్టించడానికే పెట్టాడు. వచ్చావు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, వీళ్ళు నన్ను అడ్డగిస్తే, వీళ్ళు నా ప్రోగ్రాం ఇక్కడ ఫెయిల్ చేస్తే దాన్ని నేను పబ్లిసిటీ చేసుకోవాలని వచ్చాడు. కానీ జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సంస్కృతి అది కాదు. ఆయన ఎప్పుడు నువ్వు కార్యక్రమాలు పెట్టుకుంటే నీ కార్యకర్తలు పెద్దగా ప్రెస్ మీట్లో పెద్ద మాటలు మాట్లాడినా ఆయన ఏమి అనని పరిస్థితి. నీకు ఆయనకి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకో జనార్దన్. ఫస్ట్ నువ్వు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాం పెట్టి నువ్వు అన్న మాటలేంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సైకో అన్నావు, నీ అబ్బా జాగీర్ అన్నావు. ఎవడబ్బా జాగీరో? 2014 నుంచి 2019 దాకా మీరున్నారు కదా, ఎవరబ్బా జాగీరో, ఎలా ప్రయత్నించారో మీకు ఉదాహరణతో సహా నేను చెప్తాను. అతను ముస్లింల పట్ల ఏ విధమైన కార్యాచరణ చేశాడు ఈయన 5 సంవత్సరాలు అతను పవర్లో ఉన్నప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నాను. ముస్లింలకు సంబంధించి అతను గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ ఆయన చేసిందేం లేదు, శూన్యం. ఎంత నిరంకుశంగా పరిపాలించాడో మాకు తెలుసది. ఒక ముస్లిం జాగరణ మంచి అధ్యక్షుడు మహమ్మద్ బుజ్జి అని బండమెట్ట షాపులు పూలదొచ్చినప్పుడు అతను ఒక పేపర్, ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు దామచర్ల జనార్దన్ గురించి బ్యాడ్గా. అంటే బ్యాడ్గా అంటే ఆయన చేసిన తప్పులు ప్రశ్నించాడని అతన్ని నానా హింసలు పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి
తీసుకెళ్లి కూటమి సిఐ రామారావు అప్పుడు అతను అరికాలు కోటింగ్ ఇచ్చి ఎలా కొట్టించాడో ప్రజలకు అందరికీ తెలియదు. అది లోపల నుంచి జరిగింది. తీసుకెళ్లి కేసులు పెట్టించి లోపల పెట్టించాడు. అది అతని చరిత్ర. అతను ముస్లిమేగా? అప్పుడు నీకు రాలేదా ముస్లిం అంత చేయకూడదని? అంటే నువ్వు ఎంత భయప్రాంతులకు గురి చేస్తావంటే నీ గురించి తప్పుగా మాట్లాడకూడదు, నీ గురించి తప్పుగా ఏమన్నా మాట్లాడితే నేనేం చేసేస్తానో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తించావు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు 2019లో. మరియు అతన్ని ఆ విధంగా కొట్టినప్పుడు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీన్ని రాజకీయం చేయాలని తెలుసుకుంటే ఆ 5 సంవత్సరాల్లో అతను పిలుచుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేయొచ్చు. కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఉదాహరణ చెప్తున్నా మీకు. ఈ పాయింట్ ఒకటి. నెక్స్ట్, ఇస్లాంపేటలో ఇతను చంద్రబాబు నాయుడు ప్రోగ్రాము ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఈయన సపరేట్గా బయలుదేరి వస్తుంటే ఒక వీరాభిమాని బాలినేని శ్రీనివాసరెడ్డి వీరాభిమాని జై బాలినేని అన్నాడు. లాల్జాన్ భాష వాళ్ళ బ్రదర్ ఇస్లాంపేట జై బాలినేని అన్నాడు. అతన్ని 3 రోజులు నా ప్రోగ్రాంలో జై బాలినేని అంటావా అని చెప్పి 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి అతన్ని భయభ్రాంతులకు గురి చేశావు. నువ్వా ముస్లింల గురించి, నువ్వా ముస్లింల మీద నీ ప్రేమ? మరి ఇక్కడ కూర్చున్న చోటా మోటా నాయకులు నిన్న కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద మాటలు. ఎటువంటి పెద్ద మాటలు మాట్లాడారంటే వాళ్ళ స్థాయికి మించిన మాటలు మాట్లాడారు. జ్యోతి ప్లాజా తన సామాజిక వర్గం ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు, ఒక ఓపెనింగ్కి. ఆయన కింద ఎంతో ఖర్చు పెట్టుకొని ఒక షాప్ వేశాడు, బిల్డింగ్ షాప్ వేస్తే అతని పేరే ఓపెనింగ్కి పిలిచారు. రేపు పొద్దున్న ఓపెనింగ్ వస్తానని చెప్పి అతను జీవించుకోలేక రాత్రి పగలగొట్టేశాడు ఆ షాప్. పగలగొట్టడాలు, కూల్చడాలు, కబ్జాలు చేయడాలు టీడీపీ వాళ్ళ పని, కానీ వైసీపీ వాళ్ళు అలా ఎక్కడ చేయలేదు. మీకు ఇందాక ప్రూఫ్లతో సహాయించాను, దయచేసి అది గమనించుకోగలరని చెప్పి నేను వివరించాను. చేస్తున్నప్పుడు ఈ నాయకులు అదేవిధంగా ముఖ్యంగా సోదరుడు రాజమౌళి తెలుసుకో, ఏదో నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి 1-4 సార్లు నా పేరు పలకరించి, అది కాదు ఇవన్నీ తెలుసుకొని నువ్వు కూడా రికార్డు చూసుకొని మేము అడిగింది అది ఏదైతే టిట్కో వసూలుకి మీరు వసూలు చేసిన అమౌంట్ని దారి మళ్లించారు, దాన్ని ఇంకో దానికి వాడేవని అన్నాం. అది నిజమా కాదా అనేది మీరు చెప్పాలి. అది నేను అడిగింది. అది జనార్దన్ గారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా దాని గురించి చెప్పమని నేను అడిగాను. మీరు దాని ఏదో అవినీతి అనుకున్నారు. మరి దానికోసం నేను ఈరోజు పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, చిన్న నాయకులు జనార్దన్ గారు ఏదో చెప్పడం, కావాలని ఏదో మాట్లాడటం. అంటే జనార్దన్ గారికి ఒక చిన్న సలహా అంటే, మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు ఎమ్మెల్యేగా పనిచేసే టైంలో మీరు ఏం చేశారు పనులు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం పనులు చేశారు? ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. అది లేకుండా ప్రతి దాన్ని గందరగోళం సృష్టించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అది ఏమనుకుంటున్నారో మీరేమో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు ఎలక్షన్లో 4 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాల 4 నెలలు అవుతుంటే ఎక్కడున్నారు ఇన్నాళ్ళు? మీరు కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు? మన సోదరుడు చెప్పినట్టు కరోనా టైంలో ఒంగోలు టౌన్ ప్రకాశం జిల్లాలో అస్తవ్యస్తం అయ్యి ఫస్ట్ కరోనా కేసు మనకి ఇస్లాంపేటలో వస్తే ఆ జబ్బు ఏందో తెలియదు, భయభ్రాంతులు, ఏమి తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలని అర్థం కాక సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ తోటి అక్కడ రెడ్ జోన్స్ అట్లా ప్రకటించడం జరిగింది కలెక్టర్ యొక్క దీంతో. దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఏం సంబంధం అంటే, అది ప్రభుత్వ పాలసీ, అది గైడ్లైన్స్, దాని ప్రకారం అది చేశారు. దానికి ఇదే కనపడిందా అని ఒక సోదరుడు మాట్లాడటప్పటికీ అది ఎట్టుందంటే అది చాలా చండాలంగా ఉంటుందో. జనార్దన్ గారు మాట్లాడినట్టుంది, కానీ మీరు ఇట్లా చాలా తప్పు. ఆ టైంలో కరోనా సమయంలో హాస్పిటల్స్లో ఎన్ని
మెడిసిన్ ఏదో తెలియక ఆ మెడిసిన్ కనుక్కోవడానికి డాక్టర్స్ దగ్గరికి పోతానికి కూడా భయపడిన సమయంలో అది కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, మన మాజీ మంత్రి ఉన్న బాధ్యత శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ బాబు గారు, మా నాయకులందరూ ప్రతి ఏరియాకి వెళ్ళి సమస్య ఎంతమంది వచ్చింది ఏంటని వాలంటీర్ సహాయంతో మొత్తం ఇంత కష్టపడి చేసిన టైంలో మీరు ఎక్కడ పోయారు? మీరు భయపడి బెంగళూరు, కొంతమంది బెంగళూరు వెళ్ళిపోయారు. మీరు ఆ టైంలో ఆర్థికంగా షాపులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకూడదని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ కొన్ని చేయదగిన వరకు అవి చేసిన మంచి మనసున్న మనిషి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దామచర్ల జనార్దన్ ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ దశరథపల్లి రోడ్లో ముస్లింస్కి కబ్రస్థానం చిన్నదైపోయింది, బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ స్థలం అక్కడ కేటాయించడం జరిగింది. నీ సామాజిక వర్గం, నీ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది మనుషులు ఆ కబ్రస్థానానికి కేటాయించిన స్థలంలో కాలు అడుగు పెట్టలేకుండా కోర్టులకు పోయి ఈరోజు కూడా నాన్న ఇబ్బందులు పడుతున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ ఉన్నారు ముస్లిం నాయకులు. మీరు నిజంగా నాయకులు అయితే మీ జనార్దన్ కాడికి పోయి ఆ కబ్రస్థాన స్థలం మీరు హ్యాండిల్ చేసుకోండి. మీరు మొగోళ్ళు అయితే ప్రజల్ని మోసం చేస్తాం, పార్టీ నాయకుల్ని కార్యకర్తలు మోసం చేస్తాం, అవినీతి అభివృద్ధి పనులు అవినీతి ముసుగు చేస్తాం. అదేవిధంగా మా నాయకుడు ఏ రోజు ఈ బ్యాంకుకి లోన్లు కట్టాలి, వీళ్ళకి జనాలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎక్కడ ఏ రోజు మాట్లాడాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి. ఈ గురించి అయితే ఈనాడు పత్రిక అండి, ఈనాడు 13వ తారీఖు, పోయిన నెల 13వ తారీఖు వేలంపాట నోటీస్ వేశారు. అంటే బ్యాంకుల కేంద్ర బ్యాంకులు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు కూడా మోసం చేశారు. వాటి ఆక్షన్లో కూడా ఇప్పుడు పాల్గొనటం వల్ల, ఎందుకంటే ఆస్తి విలువ తక్కువ, బ్యాంకులో కట్టాల్సిన రుణాలు ఎక్కువ. నువ్వు ఎమ్మెల్యే పరపతిని ఉపయోగించుకొని బ్యాంకు అధికారులను ఇంటికి పిలిపించుకొని లేని విలువలని ఆ ఆస్తులకి కట్టబెట్టి అధిక మొత్తంలో లోన్లు తీసుకోవడం. ఇప్పుడు ఎన్నిసార్లు పడ్డదో వాళ్ళకి తెలుసు. 3 నెలలకు 6 నెలలకు పేపర్లు పడతానే ఉంటాయి. ఈ కోణం అంటే నువ్వు ఈ లోన్లు కట్టకుండా నేర్చుకున్నారు. ఈ లోన్లు కట్టకుండా డిఫాల్ట్ రావడం, డిఫాల్ట్ రావగానే అవి 1 టైం సెటిల్మెంట్కి వస్తాయి. 1 టైం సెటిల్మెంట్కి వస్తే గోల్డెన్ ఆఫర్ లాగా ఎంతో కొంత కట్టించుకొని ఇస్తారనే ఆలోచనతో డిఫాల్ట్ రావడం, 1 టైం సెటిల్మెంట్కి పోవడం. అతను ఒంగోలు నగరానికి 1 టైం ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి ఆయన ఏం చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో కూడా 1 టైం సెటిల్మెంట్ కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతూ తన ఆస్తులు కాపాడుకోవాలి తప్ప మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేది లేదు. ఈ దమ్ము ధైర్యం ఉంటే 2024 పోటీ చేయి, గెలువు. ఈరోజు నీ సామాజిక వర్గంలో ఉన్న 120 మంది ఓడిపోవాలని కోరుకున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టాం. ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లు ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో జరుగుతాయని ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ చైర్మన్ డాక్టర్ ఎస్ కిషోర్ కుమార్ తెలిపారు. స్థానిక ఆయుష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రియా, కె రవి, హజీరా బేగం, నరహరి, వలి తదితరులు బాగున్నారు. ప్రకాశం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి మన కిషోర్ సార్ని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అలానే ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారు ఈ సంవత్సరం ఒక టోర్నమెంట్ మీరు చేయాలి అని అడగటంతో స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను ప్రకాశం జిల్లాకి తీసుకురావడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో
డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియం నందు ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ వివరాలు అన్నీ మన నూతనగా ఎన్నికైనటువంటి చైర్మన్ కిషోర్ సారు, అలానే ప్రెసిడెంట్ గారు, సభ్యులు మీకు పూర్తిగా వివరిస్తారని కోరుచున్నాం. ప్రప్రథమంగా ప్రకాశం డిస్టిక్ టేబుల్ టెన్నిస్ అసోసియేషను మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లాలో ఫామ్ చేశారు. దాంట్లో నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్. ఇంతకుముందు ఎస్వి యూనివర్సిటీలో నాకు టేబుల్ టెన్నిస్ అనుభవం ఉన్న కారణంగా నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఫామ్ చేసి జస్ట్ ఒక 1 మంత్ అయింది. 1 మంత్లోనే ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏంటంటే ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2023 మన జిల్లాకే ఇవ్వటము మాకు బాగా గర్వకారణంగా ఉంది. దానికోసము మేము ఇంకా అది 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ మన డాక్టర్ పి ఆనంద్ డిఎస్ఏ మినీ స్టేడియం రామనగర్, మన ఒంగోలు అంటే మినీ స్టేడియం అని అందరికీ తెలుసు, అక్కడ నిర్వహించడానికి అన్నీ సిద్ధంగా చేసి ఉన్నామన్నమాట. వాటికి సంబంధించి మా సభ్యులందరూ కూడా బాగా శాయశక్తులా బాగా కష్టపడి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండే క్రీడాకారులు కానీ ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగించగలుగుతారని ఆశిస్తూ అందరికీ నా నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ టేబుల్ టెన్నిస్ అనేది ఒంగోలులో నిర్వహించడం జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ గ్లాడ్ టు ఇన్వైట్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్. పిల్లలు జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు ఈ టోర్నమెంట్ జరగడం అనేది ఇప్పుడు మేము ఒక ప్రివిలేజ్లా తీసుకుంటున్నాం. ఈ ప్లాట్ఫామ్ని అందరు స్టూడెంట్స్ యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ అనేది మనకి గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో ఉన్న కారణంగా పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి గేమ్స్కి పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మాకు స్పాన్సర్ చేస్తున్న ఏజే సొల్యూషన్స్, అక్షోభ్య, ఎస్కే ఆయుష్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు, శ్రీ హర్షిణి విద్యా సంస్థల వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణము ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2023 ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న ఏపీ ఆనంద్ స్టేడియం మినీ స్టేడియంలో జరుపుకోవడం ముఖ్యంగా ఇది మాకు చాలా గర్వకారణము. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టోర్నమెంట్ మనము మన ప్రకాశం జిల్లాకి ఇవ్వడం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో మా సెక్రటరీ గారైన రవి గారు శాయశక్తులా దీనికి ప్రయత్నించి ఇక్కడ మన జిల్లాలో చేయాల్సిందే అనే శ్రమపడి, అలాగే మన చైర్మన్ గారైనటువంటి డాక్టర్ కిషోర్ కుమార్ సార్ గారు, ఆయుష్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో, మరియు ఏజే సొల్యూషన్ మేడం ప్రియా మేడం వారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారైన ప్రియా మేడం గారి ఆధ్వర్యంలో, మరి ఇలాగే మేమంతా, నేను వైస్ ప్రెసిడెంట్ ఎండి హజీరా బేగం, నేను అలాగే మా ఇంకో వైస్ ప్రెసిడెంట్ గారు నరసింహ గారు, ఇలా మేమందరం కలిసి ఇంకా మాతో ఉన్న సభ్యులందరం కలిసి చాలా కష్టపడి ఈ మన సెక్రటరీ గారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు మరియు మన స్టెప్ సిఓ గారు మరియు డాక్టర్ జీవన్ కుమార్ సార్ గారు, ఇలా మన ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఆ రోజు వచ్చి మన ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారు. కానీ ఈ టేబుల్ టెన్నిస్ అనేది గవర్నమెంట్ అప్లికేటెడ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేదే. మన జిల్లాలో మన ఒంగోలులో ఇప్పటిదాకా టేబుల్ టెన్నిస్ అనేది లేదు, ప్రత్యేకంగా ఇక్కడ లేదు, వేరే ఊర్లలో అయితే ఆడుతున్నారు. కానీ మన జిల్లాలో ఇది జరగడం చాలా గర్వకారణం. దీన్ని తప్పకుండా మేము లైవ్ కూడా ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ న్యాయంగా, అలానే ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉంటామని హామీ ఇచ్చారు, వాళ్ళని కూడా మేము ఆహ్వానించాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ జిల్లా మారుమూల నుంచి వచ్చే క్రీడాకారులు మరియు రాష్ట్రంలో మొత్తం 300 మందికి
3 రోజులు 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతాయి. ఎంట్రీస్ ఆన్లైన్లో తీసుకుంటారు. ప్లస్ మనకి ఇక్కడ 3 డేస్ చేసే ప్రోగ్రామ్కి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా దాన్ని ఉల్లంఘించి అందరూ కలిసి కష్టపడాలని మా డోనర్స్ అందరికీ, సహాయ సహకారాలు అందిస్తున్న డోనర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మార్కాపురం టౌన్ సీఏ భీమా నాయక్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించడం కాకుండా అసభ్య పదాలతో దోషం చేస్తున్నారని దళిత భోజన సొసైటీ వ్యవస్థాపకురాలు పులుసుకుని శీల ఆరోపించారు. స్థానిక ఒంగోలులోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శీల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వారి న్యాయ నిర్ణేతలు, ప్రజల కట్టే పన్నులు, జీతాలు అలవెన్స్ తీసుకుంటూ మర్యాద లేకుండా అహంకారంతో తలపిస్తూ మాట్లాడటం ఎంతవరకు సభన్నారు. యూనిఫామ్ ముసుగులో రౌడీయం చేస్తావా, నీ వ్యక్తిగత ఎజెండా లాగా మాట్లాడతావా, కేసు బుక్ చేసి లోపలేస్తానంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగారయ్య, చిన్న విజయమ్మ, పెద్దదానమ్మ, చిన్నదానమ్మ, ఏసయ్య, భాష తదితరులు బాగున్నారు. సరిపోదన్నా అంటే మా పరిస్థితి నా పేరు పులుసుగంటి షీల. నేను ఒక దళిత భోజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలను. ఈరోజు మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదుదారు తరపున సీఏ గారిని కలవడానికి వెళ్ళాను, భీమా నాయక్ గారిని. ఆ భీమా నాయక్ సార్కి వెళ్ళి నేను కలిస్తే, సార్ ఇది అమ్మాయి అరేంజ్మెంట్ కేసు కింద వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని విషయంలో విచారణ చేసి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి సార్ అని చెప్పేసి నేనంటే, భీమా నాయక్ సార్ అంటాడు, నీతో ఏమవుతుంది, నీ బొచ్చ ఇద్దా, నువ్వు ఎవతివి, ఎక్కడ దానివి, నీతో ఏమవుతుంది, నువ్వు బయట కూడా తిరగకుండా చేస్తాను, అదే నీతో ఏమవుతుంది, నీతో అవసరమైతే నేను నీ మీద కేసులు పెట్టి లోపల వేయిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మరి భీమా నాయక్ సార్ను నేను అడుగుతున్నాను, ఆయనకి ఏం అక్క చెల్లెళ్ళు లేరా? ఒక సీఏ స్థానంలో ఉండి చిగ్గు లేదా అట్లాంటి మాటలు మాట్లాడడానికి? ఆడవాళ్ళను పోలీస్ స్టేషన్లకు వస్తే మాట్లాడే విధానం ఇదేనా? మరి అందరు ఆడవాళ్ళను అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి మేము కేసులు కడతామని అన్నోడివి, మరి సీఏగా నువ్వు ఉండి ఒక నాయకురాలను పట్టుకొని నువ్వు ఎవతివి ఎక్కడు అని మాట్లాడతావా? నువ్వు చేసే ప్రతి అరాచకాలు కూడా నేను తలుసుకుంటే నిన్ను నడి రోడ్లో నిలబెడతాను, అది నువ్వు మర్చిపోతున్నావు ఒక సీఏగా. అంటే ఒకవేళ ఒంటిపైన వినుపం ఉన్నంత మాత్రాన కళ్ళకు కావరం ఎక్కుద్దా, లేదంటే అంత గర్వం అహంకారం వస్తుందా? మేము ప్రజలందరము మేము పన్నులు కడితే నువ్వు జీతాలు తీసుకొని బతుకుతున్నావు. అలాంటి నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ అధికారం ఎంత? చిగ్గుండాలి ఒకసారి. ఒకవేళ నువ్వు ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని ఆ విధంగా మాట్లాడడానికి చిగ్గు లేదా నీకు? నువ్వు ఒక సీఏవా, లేకుంటే ఒక రౌడీవా, లేకుంటే ఒక హిట్లర్వా? నువ్వు ఒక మహిళతో మాట్లాడే విధానం అదేనా? ఏం చేస్తావు చేసుకోపో అని అంటే నిన్ను ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేక అనుకుంటున్నావా, లేదంటే ప్రజలందరం చేతులు కట్టుకొని ఉన్నావా? ప్రజలందరి తరఫున నేను అడుగుతున్నాను, నువ్వేం కేసు పెడతావో నువ్వు పెట్టు. నువ్వు సరైన సీఐగిన అయితే నువ్వు సరైన మొగోనిగిన అయితే నా మీద కేసు పెట్టాలా? నువ్వు కేసు పెట్టకపోతే నీదేదో నేను కానీ చూస్తాను. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, మహిళలందరి తరఫున నేను చెప్తున్నాను, నువ్వు 10 మందిలో నాకు క్షమాపణగా చెప్పకపోతే మా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటై మేము ధర్నాకు నిరసనకు తెరలేపుతాను. ఈ ఒంగోలు అడిషనల్ ఎస్పీ గారి ఇంటి దగ్గరికి వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకు ముందుగా నమస్కారము. ఈ దినము జరిగిన విషయం ఏమిటి అనగా, ఇందాక మరి సోదరి చెప్పినట్టుగా మార్కాపురము మరి టౌన్ స్టేషన్ దగ్గరకు ఫిర్యాదుదారుల తరపున
అనగా బాధితుల తరపున మేము వెళ్ళడం జరిగింది. బాధితులకు ప్రత్యర్థులు ఏదో వీరిపైన ఒక పిటిషను యాంటీగా ఇచ్చారు అని. దాని విషయంలో సార్ అది వాస్తవాలను మీరు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని ఒక ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపకురాలిగా శ్రీమతి పులుసుగంటి శీల గారు బాధితుల తరపున ప్రజలందరి తరపున ఆమె అడిగినప్పుడు కనీసం ఒక ఇంకిత జ్ఞానం లేకుండా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా అనేటటువంటిది కూడా మర్చిపోయి సంస్కారం లేకుండా జ్ఞానం లేకుండా అతను మాట్లాడిన మాట సహనాన్ని కోల్పోయి నీతో ఏమవుతుంది, బొచ్చవుతుందా, నిన్ను బయట ఎక్కడ తిరగకుండా చేస్తాను, కేసులు నమోదు చేపిస్తాను మీ పైన, ఇమీడియట్గా వీళ్ళను మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి లోపల వేయండి అని అమాయకపు ప్రజలందరినీ కూడా ఆయన మిడిమిడి జ్ఞానంతో భయపెట్టడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, గౌరవ సిఏ గారు, మీ పెడబొబ్బలకు లేకపోతే మీ ఉదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుంటున్నారు. చట్టానికి ప్రతినిధులుగా మీరు వ్యవహరించాలి. ఏదైనా ఉంటే మీ సొంత ఎజెండాగా మరి ఒక ఉద్యమ నాయకురాలిని టార్గెట్ చేసి ప్రశ్నించేటటువంటి వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. అది మీ తరం కాదు. ప్రజలు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోరు. ప్రజలు తలుసుకుంటే మీకున్నటువంటి చొక్కాలు ఊడదీస్తారు, అవసరమైతే చొక్కాలు తొడిగిస్తారు. బజార్ల వెంట తిరగాలి. ఎలాంటి స్థితిలో ఎంత కష్టపడి వచ్చారో ఆ ఉద్యోగంలోనికి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ వెనకాల మీ భార్య, పిల్లలు, మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారి స్థానంలో ఉండి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శ్రీమతి పులుసుగంటి శీలా గారు అని అంటే ఎంతో మంచి పేరుంది డిపార్ట్మెంట్ పరంగా కూడా. ఈవెన్ ఒక కేసు విషయంలో చేతులు పట్టుకొని క్షమాపణ కోరావు. ఎస్ఐ శశికుమార్ గారు ఒక వ్యక్తిని మరి నిర్దాక్షిణ్యంగా కొట్టినప్పుడు ఈమె తరపున జనాలంతా స్టేషన్ మీద వచ్చి పడినప్పుడు, శీలా మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని కాపాడండి, మాకు ఎవరు దిక్కులేరని కాళ్ళ వెళ్ళబడినటువంటి రోజులు మర్చిపోయావా సిఐ గారు, భీమానాయక్ గారు? ఒకసారి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా సరే ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు చట్టాన్ని అనుసరించండి, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. వ్యక్తిగతంగా ఎజెండాతో, మిడిమిడి జ్ఞానంతో ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు మీకు కూడా పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ అమ్మగారు, మీకు కూడా ఒక తల్లి ఉంది. ఆ స్థానంలో ఆ మహిళను చూడాలని సిఏ గారికి నేను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి జరిగినటువంటి ఈ సంఘటన పట్ల మరి మేము ఈ దినము సమయము ఓవర్ అయినప్పటికీ అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు మరి శీలా గారితో అన్ని విషయాలు మాట్లాడారు. చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోవాలో దాన్ని మేము తీసుకుంటాం తప్పకుండా అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ విషయంలో తప్పకుండా ఆధారాలతో సహా వారు విచారణకు ఆదేశించారు. ఇంత మాత్రమే కాకుండా దీనిని మేము విడిచిపెట్టము. దీనిని తప్పకుండా ఎస్పీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు అమ్మగారు వారు ఇప్పుడు అందుబాటులో లేరు. కాబట్టి వారు వచ్చిన తదుపరి వెంటనే వారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తిరిగి మరలా అన్ని మీడియా ఛానల్స్ని పిలిచి మీడియా ముఖంగా ఈ యొక్క విషయాన్ని మేము బయటకు తీసుకుని వెళ్తాం. కాబట్టి ప్రజలందరి తరఫున మీరు అన్నటువంటి మాటలను బట్టి ఆ దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపకురాలైన శ్రీమతి పులుసుగంటి శీలా గారికి మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని మేము ఏమాత్రం వదలము. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తాం. మీరు చేసినటువంటి మాట్లాడిన మాటలను బట్టి మేము ప్రజలలోకి తీసుకుని వెళ్తాం. బీ కేర్ఫుల్. భీమానాయక్. మేము నిన్నటి నుంచి ఒక కంప్లైంట్ మా మీద పెట్టిన నేరానికి మేము పోలీస్ శాఖ సార్ను మీరు పిలిపిస్తే ఒకరోజు పోయి సంతకాలు పెట్టొచ్చినాము. సంతకాలు పెట్టొచ్చినాక కూడా మరసటి రోజు కూడా పిల్లలంపి మమ్మల్ని ఇబ్బందికరంగా పెట్టి
నీ కొడుకు ఒక అమ్మాయిని కామెంట్ చేసినాడని చెప్పి అని మాట్లాడుతున్నాగా సార్ మాకు విమర్శించి మా కష్టాలు చూడండి సార్, మేము కష్టం చేసి బతికించిన వాళ్ళం మేము, మాకు తెలియదు సార్, ఈ విషయం మాకు మాత్రం తెలియదు సార్, మాకు తెలియని రీతిలో ఉన్నాం సార్, మాకు విచారింపు చేయండి సార్. నా కొడుకు బెంగళూరు పోయినాడు సార్, పరిస్థితి నాకు అన్యాయం జరగకూడదు సార్, ఇదివరకు ఒకసారి నాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని వదిలిపెట్టండి సార్, మేము ఏం చేసినాం సార్ అని మేము కాళ్ళ అయ్యల్లబడి మేము మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేసినట్టు మొదలుకుంటే కూడా లంజా కొడక, రౌడీ నా కొడక, నేను లోపల లేపిస్తాను, బొక్క లేపిస్తాను నిన్ను, మళ్ళీ రిటర్న్ దోవించి నేను మాత్రం కేసు రిటర్న్ తీసుకొని మళ్ళీ నేను మా యథాపకారం చేస్తాను నిన్ను అని ఎంతవరకు న్యాయం సార్ మేము అని మాట్లాడడానికి? మేమేం చేసినామని చెప్పి మా మీద ఇంత కచ్చ కట్టినాం సార్. మా మీద మేము న్యాయబద్ధంగా మేము వస్తే అన్యాయంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే విచారింపు చేయండి సార్ మేము చెప్పినాం సార్, విచారింపు కావాలా మాకు న్యాయబద్ధంగా మేము సార్ మేము అడుగుతున్నాం. మేము భీమా నాయక్ సార్ నమస్కారము. ఎందుకంటే మేము పేదవాళ్ళం కష్టం చేసుకుంటే బతకాలా లేని పరిస్థితులు మేము ఉన్నాం కాబట్టి కుటుంబ నియంత్రణగా మేము బతుకుతున్నాం సార్. మా పరిస్థితి, మా కొడుకులను కష్టనిష్టం చేసుకొని చదివించుకున్నాం. నేను ఈ రోజులలో ఇంత కష్టాలు పెట్టినా కూడా తండ్రి మేము జగదవకుండా సంవత్సరం నుంచి కూడా పోరాడి ఆ రోజులలో కూడా చేయని నేరానికి మేము ఇరుక్కొని మేము శిక్ష అనుభవించి మేము బయటకు వచ్చిన వాళ్ళం సార్. మమ్మల్ని ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా మమ్మల్ని చేయటం ఇది న్యాయం కాదు సార్. భీమా నాయక్ సార్ విచారింపు చేయండి సార్, మమ్మల్ని న్యాయం చేయండి. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుకు మేలు చేసే ప్రభుత్వం అని వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో రైతులను మోసం చేశారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు రైతు భరోసా ప్రవేశపెట్టి ప్రతి ఏటా రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లోకి రైతు భరోసా వేస్తూ రైతులకు మేలు కలిగించారని వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ మారెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీరు నాకు గతంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, తరువాత జోనల్ పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లా జోనల్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మరియు భారత పొగాకు బోర్డు సభ్యుడిగా నేను పదవి బాధ్యతలు స్వీకరించి పొగాకు రైతుల కోసం చేస్తున్న కృషికి నాకు మీరు సంపూర్ణ మద్దతు ఇస్తూ నాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్న పాత్రికేయ మిత్రులకి ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏ విధమైన కృషి చేస్తున్నాడు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయి అనేవి సునిశ్చితంగా మనం చిన్నగా విషయాలుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాల పైన అవుతుంది. ఈ యొక్క విధానంలో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తూ మహిళలు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారిని చూస్తానికి వస్తే మీ యొక్క మెడలో ఉన్న పుస్తెలు బంగారాన్ని కూడా మీద తీసుకున్న మీరు వ్యవసాయానికి పెట్టిన అప్పులు రుణాలను కూడా నేను తీసేస్తాను, బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి అటువంటి బోటకు హామీలు ఇచ్చారు. 0 వడ్డీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో రైతుని నట్టేట ఉంచారు. ఇవన్నీ అడిగేందుకు వారి పుత్రరత్నం
లోకేష్ గారు పాదయాత్ర పేరుతో వచ్చారు. నేను ముఖ్యంగా లోకేష్ గారిని ఒకే మాట అడుగుతున్నాం. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో వారు పర్యటించారు. మేము ఆ రోజు అఖిలపక్షం నేతృత్వంలో ప్రకాశం జిల్లాలో ఉన్న కలెక్టరేట్ ప్రకాశం భవనం వద్ద నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరూ ఆ రోజు మాకు మద్దతు ప్రకటించి మా రైతు నాయకులకి ఎంతో మీరు వెన్నంటి ఉన్నారు. మేము ఉంటే మా అఖిలపక్షంలోని రైతు నాయకులు కొంతమంది వెళ్ళి ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో లోకేష్ గారిని కలవడం జరిగింది. సార్, జామాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది, సుబాబుల పరిస్థితి బాగలేదు, దానికి ప్రభుత్వం వెంటనే మద్దతు ధర కల్పించి ఈ రైతులను ఆదుకోండి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు ఆ రోజు రైతు నాయకులకి సరైన సమాధానం చెప్పక మీరు వాటిని కొట్టేసుకోండి, ఆ పంటల బదులుగా వేరే పంటలు వేసుకోండి, డిమాండ్ లేనప్పుడు మేమేం చేస్తామన్నారు. మేము ఏమీ మాట్లాడకుండా వచ్చాం. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జామాయిల ధర పాత ముఖ్యమంత్రి గారు 1800 రూపాయలకి టన్ను జామాయిలు అమ్మితే నేడు 4800 రూపాయల దాకా జామాయిల ధర పోతుంది. హాట్ కేబుల్లా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రిన్సిపల్ ఒక్కటే, మార్కెట్లో పోటీ వాతావరణం ఏ విధంగా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందల్లా ఒకటే, రైతు పండించిన పంటలో 30% పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తే మార్కెట్లో పోటీ వస్తుంది. ఆ పోటీని మిగిలిన సరుకుని వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారు. ఈ 30% పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటని వారు అమ్ముకుంటారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, సముద్రంలో పడేసుకుంటారు, వారి ఇష్టం. అటువంటి నిబద్ధత, అటువంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని, నేను ఎంతో ప్రపంచానికి పాఠాలు నేర్పానని చెప్పే ముఖ్యమంత్రి గారికి, గత ముఖ్యమంత్రి గారికి రాకపోవడం నిజంగా ఎంతో బాధాకరంగా ఉంది. కేవలం రైతు రుణమాఫీ కానీ, జన్మభూమి కమిటీలు కానీ, అలానే సచివాలయంలో బీసీలు వచ్చి బాబు మా న్యాయం చేయమంటే మీ తోకలు కత్తిరిస్తానన్నారు. ఎస్సీలుగా పుట్టడం ఎవరైనా చేసుకుంటారా, ఎస్సీ కులంలో ఎందుకు పుట్టారని చెప్పి వారిని విమర్శిస్తారు. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి భూములు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను, నేను ఇల్లు కట్టిస్తాను అని చెబుతుంటే దానికి అడ్డుపుల్ల వేస్తున్నారు. మీకు ఎవరి మీద ఉంది ప్రేమ? మీకు ఉన్నదల్లా కేవలం రియల్ ఎస్టేట్ దారులు, రాష్ట్ర పెత్తందారుల చేతుల్లోనే అధికారం కుమ్మక్కవ్వాలా, వారి చేతుల్లోనే ఉండాలి అనే భావన మీలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2,16,000 కోట్ల రూపాయలు పేదలకు పంచింది. రాష్ట్ర ఖజానాని మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పెత్తందారుల చేతిలో పెట్టుకుని పెంచడం జరిగిందని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తన యొక్క మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రం, రైతులకి ఎరువుల దగ్గర నుంచి ధాన్యం సప్లై చేయడం, ప్రపంచంలో ఉన్న మార్కెట్ పరిస్థితి తెలుసుకోవడం, ఆ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం, అన్ని సింగిల్ విండో విధానంలో రైతు భరోసా కేంద్రాలను తీసుకుని వచ్చారు.
ఈ వార్తల సమాప్తం. నమస్కారం.